ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరినా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఉపయోగించే కొన్ని రకాల తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, వాళ్ళు నాకు ఏమాత్రం ఫోన్ చేయరు. They don't call me whatsoever. Number 2, మీకు అలా చెప్పాల్సిన పనేంటి? What business had you to say so? Number 3, మీరు పార్టీ ఇస్తున్నారా? Are you throwing a party? సో ఇవ్వండి ఆన్సర్స్. ఈరోజు వీడియోలో ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతన్ని పిసినారోడ్ అంటారు. నెంబర్ 2, ఇది చాలా సిగ్గుచేటు, మీరు ఎప్పుడూ టైంకి రారు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా మనం ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు లేదా ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు అలా అంటారు, అతను మంచివాడు అంటారు, చెడ్డవాడు అంటారు, లేకపోతే అలా నమ్ముతారు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇటువంటి మాటలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఇట్ ఈజ్ సెట్ సో అంటే అలా అంటారు, అంటే అలా చెప్పుకుంటున్నారు అని అర్థం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను మంచివాడని అంటారు అంటే మంచోడని చెప్పుకుంటున్నారని అర్థం. ఇట్ ఈజ్ సెట్ సో హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్, లేదా దీన్నే ఇలా కూడా చెప్తూ ఉంటారు. పీపుల్ సే హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ అంటే జనాలు అతన్ని మంచోడని చెప్పుకుంటున్నారు, మంచోడని అంటారు అని. అతన్ని చాలా కోపిష్టోడని అంటారు. ఇట్ ఈజ్ సెడ్ సో హీ ఈజ్ ఎ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. ఆమెని గయ్యాళి అంటారు. కొంతమంది అందరితోనూ గొడవలు పెట్టుకుంటారు. సో ఊరంతా కూడా అలా గయ్యాలి అని పేరు వెళ్ళిపోతుంటుంది కదా. ఇట్ ఈజ్ సెడ్ సో షీ ఈజ్ ఏ టర్మగెంట్ ఉమెన్. టర్మగెంట్ అంటే గయ్యాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ బిలీవ్డ్ సో అంటే అలా నమ్ముతారు అని అర్థం, లేదా జనాల నమ్మకం లేదా వాళ్ళ నమ్మకం అని అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను నిజాయితీ పరుడని అందరూ నమ్ముతారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ సో హీ ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. అతను ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని నమ్ముతున్నారు లేదా నమ్మకం. ఇట్ ఈస్ బిలీవ్డ్ సో హీ ఈజ్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ హర్. అతను చాలా తెలివైనోడని నమ్ముతారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ సో హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది, అతన్ని పిసినారోడ్ అంటారు. నెక్స్ట్ వన్, క్రయింగ్ షేమ్ అంటే సిగ్గుచేటు లేదా బాధాకరం, విచారకరం, ఇలా రకరకాలుగా చెప్తారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇది చాలా సిగ్గుచేటు, నువ్వెప్పుడు మాట నిలబెట్టుకోవు. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పదే పదే తప్పుతూ ఉంటే చిరాకు వచ్చి ఇలా అంటూ ఉంటారు కదా. ఇట్స్ ఏ క్రయింగ్ షేమ్ దాట్ యు నెవర్ కీప్ యువర్ వర్డ్. ఇట్స్ ఏ క్రయింగ్ షేమ్ దాట్ యు నెవర్ కీప్ యువర్ వర్డ్. ఇది చాలా సిగ్గుచేటు, నువ్వు పని సరిగా చేయలేవు. ఇట్స్ ఏ క్రయింగ్ షేమ్ దాట్ యు కాంట్ వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇది చాలా సిగ్గుచేటు, నీకు ఏ పని చేత కాదు. ఇట్స్ ఏ క్రైమ్ షేమ్ దాట్ యు కాంట్ డూ ఎనీ వర్క్. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అతనికి ప్రతిదీ ఫ్రీగా కావాలి. సో కొంతమంది అసలు సిగ్గు లేకుండా ప్రతిదీ కూడా ఫ్రీగా రావాలనుకుంటారు కదా. ఇట్స్ ఏ క్రైమ్ షేమ్ దాట్ హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఇది చాలా సిగ్గుచేటు, నీకు నవ్వులాటుగా ఉందా. ఇట్స్ ఏ క్రయింగ్ షేమ్, ఆర్ యూ లాఫింగ్. సో ఇప్పుడు మీ క్వశ్చన్, ఇది చాలా సిగ్గుచేటు, మీరు ఎప్పుడూ టైంకి రారు. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. If you like my video, please do like, share and subscribe and press the bell icon to get our notifications. Thank you. Thanks for your support. See you in the next video.